ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతు తన ఇంటి కోసం 2 కుండలకు తాళ్లు కట్టి, ఆ తాళ్లను ఒక కర్రకు కట్టి భుజాన ఎత్తుకుని చాలా దూరంలో ఉన్న చెరువు నుండి నీళ్లు చేరవేసేవాడు. అయితే తాను ఇంటికి వచ్చేసరికి ఒక కుండలో నిండగా నీళ్లుండేవి, మరొక కుండలో సగం మాత్రమే నీళ్లుండేవి. అది చూసిన రైతు ఎంతో దూరం నుండి మోసుకుని వస్తున్నా కానీ కుండలో సగం నీళ్లు వృధా అయిపోతున్నాయని ప్రతిరోజు బాధపడేవాడు. కానీ నిజానికి ఆ 2 కుండల్లో ఒక కుండకు రంధ్రం ఉండడం వల్ల నీళ్లు కారిపోయేవి. మంచిగా ఉన్న కుండేమో రంధ్రం ఉన్న కుండను ప్రతిరోజు తిట్టేది. నీ వల్ల రైతుకి శ్రమ తప్ప ప్రతిఫలమేమీ లేదు. నీ లోపం వల్ల రైతు కష్టమంతా వృధా అయిపోతుంది అని రంధ్రమున్న కుండను ప్రతిరోజు నిందిస్తూ ఉండేది. అయితే ఒకరోజు రాత్రి రైతు నిద్రపోతుండగా ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరు ఈ సమయంలో ఏడుస్తున్నారా అని రైతు లేచి చూసేసరికి ఈ కుండ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రైతు ఆ కుండ దగ్గరికి వెళ్ళి, ఏమిటి కుండ, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ కుండ, అయ్యా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరనుకున్నట్టు చెరువు నుండి మమ్మల్ని సరిగా మోసుకుని రాలేక నీళ్లు కారిపోవడం లేదు. నాకే ఒక చిన్న రంధ్రం ఉంది, అందుకే నీళ్లన్నీ వృధాగా కారిపోతున్నాయి. 2 సంవత్సరాలుగా నన్నెక్కడ పడేస్తారో అని ఈ నిజాన్ని దాచిపెట్టాను. దయచేసి నన్ను క్షమించండి అని బాధపడుతుంది. అప్పుడు ఆ రైతు కొంచెం బాధపడి, సరేలే, ఏమీ కాదులే, ఉదయం మాట్లాడుకుందామని ఆ కుండతో అంటాడు. ఉదయమే ఆ రైతు నిద్రలేచి నీళ్లు తీసుకుని వద్దామని తన కుండలను మరలా సిద్ధం చేస్తుండగా ఆ పగిలిన కుండ, అయ్యా, దయచేసి నన్ను వదిలేయండి, నా లోపం వల్ల మీకు శ్రమ తప్ప ప్రతిఫలం లేదు అని చెబుతుంది. అప్పుడు రైతు ఏమీ మాట్లాడకుండా చెరువుకు తీసుకువెళ్ళి నీళ్లతో నింపి మోసుకుని వస్తుండగా పగిలిన కుండను పిలిచి, మన మార్గంలో ఏమైనా గమనిస్తున్నావా అని ఆ కుండను అడుగుతాడు. ఆ కుండ ఏమీ లేదని చెబుతుంది. అప్పుడు ఆ రైతు, మన మార్గంలో ఈ విరబూస్తున్న పూలు చూడు, ఎంత అందంగా ఉన్నాయో. దారిన పోయే వారందరూ చూడు, ఈ పూలను చూసి ఎంత సంతోషిస్తున్నారో. కొందరైతే ఆ పూలను కోసుకుని జడల్లో పెట్టుకుంటున్నారు, చాలా ఆనందపడిపోతున్నారు కదూ. ఇంతకీ ఈ పూల చెట్లు ఇంత బాగా పెరగడానికి, పూలు పూయడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీకున్న ఆ లోపం వల్లే, నీ నుండి కారిన నీళ్ల వల్లే ఈ పూలు చెట్లు ఇంత చక్కగా పెరిగాయి. ఎంతోమంది ఆనందిస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పు, నీకున్న లోపం వల్లే కదా ఇదంతా జరిగింది అని ఆ కుండకు చెప్పి, అలా అని నేను ఈ లోపంతోనే వదిలేయను, నీకున్న రంధ్రాన్ని పూడ్చి నేను వాడుకుంటాను అని ఆ రైతు చెబుతాడు. ఆ కుండ ఆ రైతు మాటలకు ఎంతగానో సంతోషపడుతుంది. మన జీవితంలో కూడా ఈ కథ నుండి 2 పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకటి, మన జీవితంలో మనం మార్చుకోలేని లోపాలు ఉంటే దానిని మనకు అనుకూలంగా, ఉపయోగకరంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి. మరొక విషయం ఏమిటి అంటే, మనలో ఏ ఒక్కరూ కూడా పర్ఫెక్ట్ కాదు. అందరి జీవితాల్లోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే అటువంటి వారిని నిందించడమే కాకుండా వారిని అంగీకరించి సరిచేయడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఎప్పుడు కూడా నిందిస్తూనే ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.